హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. మానవ జీవన విధానం రోజు రోజుకు మారుతూ వస్తుంది. మారుతున్న జీవన విధానంలో మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మారుతూ వస్తున్నాయి. సో మనం రోజు ఉదయం లేచిన తర్వాత నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. సో తన్ని ఇన్వైట్ చేసేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మార్కెట్లో రోజు రోజుకు రకరకాల ఆయిల్స్ వస్తున్నాయి వండుకోవడానికి. కుకింగ్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ అని, నువ్వుల నూనె అని, ఇంకా చాలా వస్తున్నాయి. అసలు ఈ రిఫైన్డ్ ఆయిల్ అని కూడా చాలా వస్తున్నాయి కదా సార్, అవి వాడడం మంచిదంటారా? వాడితే మీకు హార్ట్ అటాక్లు రావు, కొలెస్ట్రాల్ ఉండదు, కరిగిపోతుంది అని ఇలా చాలా చెప్తున్నారు. ప్రతి ఒక్కరింట్లో ఇవే ఉన్నాయి రిఫైన్డ్ ఆయిల్స్. మీరేం చెప్తారు సార్? మరి రిఫైన్డ్ ఆయిల్ ఇంట్రొడ్యూస్ చేసి 25 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది. మరి హార్ట్ అటాక్లు ఎందుకు ఎక్కినాయి, హాస్పిటల్ ఎందుకు ఎక్కినాయి, కొలెస్ట్రాల్ ఎందుకు పెరిగింది, బీపీలు ఎందుకు పెరిగినాయి, షుగర్లు ఎందుకు పెరిగినాయి, క్యాన్సర్లు ఎందుకు పెరిగినాయి, ఎన్ని ఎందుకు పెరిగినాయి, కిడ్నీలు ఎందుకు పెరిగినాయి? సో ఇది కాల్షియం తింటే మాత్రలు తింటే కాల్షియం పెరుగుతుంది, ఐరన్ మాత్రలు ఐరన్ కరెక్ట్ కాదు. ఫుడ్ రూపంలో రావాలి, ఏదైనా జీవన విధానంలో రావాలి, మాత్రలతో ఏమి జరగదు. సో రిఫైన్డ్ ఆయిల్ అనేటివి మనం ఎప్పుడు వాడాల. సో ఇది ఒక పెద్ద ఫార్స్. వేరుశెనగ పల్లీలు 150 రూపాయలు, 100 రూపాయలు హోల్సేల్గా దొరుకుతాయి. 2.5 కిలోల పల్లీలు వేస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్ అంటే అర్థం ఏంటి సార్? దాంట్లో ఏం చేస్తారు అసలు? అది ఏం చేస్తారో ఆ దేవుడికే తెలియాలి, మాకైతే తెలియదు. అసలు ఎందుకు ఆయిల్ రిఫైన్ చేయాలా? పల్లీల ఆయిల్, పల్లీల నుంచి పల్లీల ఆయిల్ వస్తుంది, నువ్వుల నుంచి నువ్వుల ఆయిల్ వస్తుంది, కొబ్బరి నుంచి కొబ్బరి నూనె వస్తుంది, ఆవాల నుంచి ఆవాల నూనె వస్తుంది, కుసుమల నుంచి కుసుమ నూనె వస్తుంది. పెద్దవాళ్ళందరూ ఈ ఆయిల్స్ వాడినారు. కుసుమ నూనె అంటే సాఫ్లవర్ ఆయిల్ అంటాం. సాఫ్లవర్, సన్ఫ్లవర్ కాదు, సాఫ్లవర్. ఖర్దీ ఆయిల్ అంటారు. సఫోలా అనే బ్రాండ్ ఉంది కదా, అది సూపర్ ఆయిల్ అది కూడా. సో ఇవన్నీ మన పెద్దోళ్ళు వాడినారు. ఇవన్నీ అద్భుతమైన ఆయిల్స్. వాటిని నార్మల్గా చెక్కగానిగితో, ఎద్దుగానిగితో తిప్పి తీసి దాన్ని ఎండకు పెట్టి ఫిల్టర్ చేసి తాగేవాళ్ళు. అద్భుతంగా ఉన్నది. మరి అప్పుడు హార్ట్ అటాక్ ఉంటే అప్పుడు కొంతమంది చనిపోయింటారు, కానీ ఆయిల్ వల్లనే అని కాదు, ఏదో కారణం వల్ల జెనెటికల్ ఫ్యాక్టర్స్ చనిపోయింటారు. ఇప్పుడు ఇంతమంది హార్ట్ అటాక్లతో చనిపోతూ ఉండేది. ఇన్ని టానిక్లు వేసుకొని, ఇన్ని హాస్పిటల్స్ ఉండి, ఇంత అవేర్నెస్ పెరిగి కూడా ఇంతమందికి ఎందుకు జబ్బులు వస్తూ ఉన్నాయి? 20 ఏళ్ళకి ఎందుకు షుగర్ వచ్చింది? మరి ఈ విధానం కరెక్ట్ అయితే చూసుకుంటే 20-25 సంవత్సరాల లోపే చాలా మందికి చాలా డిసీజ్ వస్తున్నాయి సార్. హార్ట్ అటాక్ కానీ, షుగర్ కానీ, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నిజంగా మీరు అన్నట్టే వీటిలో ఇవన్నీ ఉండుంటే హార్ట్ అటాక్, మన ఇండియా అనేది చాలా పెద్ద రేటుగా ఉండింది, పర్సంటేజ్ ఎక్కువగా ఉండేది. మన ఇండియాలో ఎక్కువ గుండె జబ్బులతో చనిపోతా ఉంటుంది. వరల్డ్స్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ కి మన ఇండియానే ఉంది. మరి ఎందుకు? రైస్ తిని డయాబెటీస్ వచ్చింది, గోధుమలు తిని అది కంటిన్యూ అవుతా ఉంది. సో 2.5 కిలోల పల్లీలు వేస్తే 1 కేజీ ఆయిల్ వస్తుంది. 2.5 కిలోల పల్లీలు హోల్సేల్కి కొంటే 250 రూపాయలు. 250 రూపాయలు చేసి దానికి బాటిల్కి మళ్ళీ ఖర్చులు, ప్రాఫిట్ అన్ని వేస్తే 350 రూపాయలు ఉండాలి బాటిల్ అయితే. అది 100 రూపాయలు పల్లీల ఆయిల్ దొరుకుతుంది. పల్లీల ఆయిల్ ఎట్లయితుంది, ఎట్లా వస్తుంది 100 రూపాయలకి ఆయిల్? సో ఇది సింపుల్ క్వశ్చనే. సో బీటీ కాటన్ సీడ్ ఆయిల్ అంతా యాక్చువల్ ఇండస్ట్రియల్ యూజ్కి పోవాలా. దాన్ని డబుల్ రిఫైన్ చేస్తే ఏమంటే రంగు, రుచి, వాసన తెలియదు. సో ప్యాకెట్లు వేసి సన్ఫ్లవర్ వస్తే సన్ఫ్లవర్, గ్రౌండ్నట్ వస్తే గ్రౌండ్నట్, కొంచెం ఎల్లో కావాలంటే రంగు కలుపుతారు, ఏమేమో అవసరం వస్తారంటే. ఇప్పుడు మనకు అన్నట్టే నువ్వుల నూనె, పల్లీల నూనె అంటున్నాం కదా, ఇప్పుడు ఆ నూనెలకి రిఫైన్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? అస్సలు లేదు. అది అంటే రిఫైన్ చేస్తే అది ఇండస్ట్రీకి మంచిది కాబట్టి రిఫైన్ జరుగుతా ఉంది. సో వాళ్ళకి రిఫైన్డ్ ఆయిల్ మంచిదని వాళ్ళు జస్ట్ మన బ్రెయిన్ లో ఎక్కిస్తున్నారు తప్ప అలాంటిది ఏం లేదంట. 100%. ఇప్పుడు మేమందరూ ఆయిల్స్ తింటాను, గానుగ నూనెలు, చెక్క గానుగ నూనెలు తింటాను, హ్యాపీగా ఉన్నాం, పరిగెత్తాము. అసలు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంది అనేది పెద్ద ఫార్స్. ఇప్పుడు ముందు 250 అండి, ఇప్పుడు 200 అంటారు, ఇప్పుడు 180 అంటా ఉంటారు. అంటే అందరూ మందులు తీసుకోవాలనే. సో ఆ స్టాటిన్స్, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ని స్టాటిన్స్ అంటారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనము ప్రతి డ్రగ్కి అడ్వర్స్ డ్రగ్ ADR అంటాం, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అని. అది చిన్న లెటర్లతో రాయింటారు, మనం చదివినప్పుడు భయపడిపోతాం. రకరకాల జబ్బులు రావచ్చు, ఎపిలెప్సీ రావచ్చు, కళ్ళు పోవచ్చు, ఏమేమో ఉంటుంది దాంట్లో. సో ప్రతి డ్రగ్కి అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఉంటుంది. సో మనము ఏదో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కింది కదా అని ఓ మాత్ర, కొంచెం బీపీ ఓ రోజు చూసి ఓ మాత్ర, అవి తినకూడదు, చాలా డేంజర్. అది బీపీ ఎక్కితే ఫుడ్ అలవాట్లు మార్చుకోవాలా, యోగా చేయాలి. సార్, ఇలాంటి కంపెనీలు రిఫైన్డ్ ఆయిల్ అని, ఫిల్టర్ వాటర్ ఇలా తీసుకొచ్చినప్పుడు అంటే గవర్నమెంట్ అనేది జోక్యం చేసుకోదంటారా? గవర్నమెంట్ కొన్ని స్టాండర్డ్స్ పెట్టింటుంది, దాన్ని మ్యాచ్ అయ్యేదానికి వీళ్ళు ఏమేమో చేసి ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేట్లుగా చేస్తారు. ఎట్లా చేస్తారో అది తెలియదు. ఎందుకు? వీళ్ళందరూ కూడా మంచిగా పల్లీల్లోనే అమ్మచ్చు,
పల్లీలను ఫిల్టర్ చేసి అమ్మొచ్చు. ఒకవేళ మడ్డిగా లేకుండా ఆ ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా తీసేసి అమ్మొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో ప్రాఫిట్ తక్కువ. అంటే పల్లీలు తీసుకొని పల్లీలు ఆయిల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ కంటే రిఫైన్డ్ ఆయిల్ ఏదో పారాబిన్స్ ఈ పెట్రోలియంలో వచ్చే వేస్ట్ ఆయిల్, వైట్ ఆయిల్ అంటారు ఆయిల్, ఈ బీటీ కాటన్ ఆయిల్ ఏంటంటో కలుపుతారు, మనకు తెలియదు అవి. సో అవన్నీ కలిపితే పారాఫిన్స్ ఇవన్నీ కలుపుతారు. సో అవన్నీ కలిపితే ఎక్కువ ప్రాఫిట్ ఏమో, అందుకే అవి చేస్తారు. ప్లస్ మనకి సామాన్యులు కూడా 100 రూపాయలకి ఇవ్వాలంటే చాలా తక్కువ దొరకాలి కదా. 100 రూపాయలకి ఆయిల్ ఇవ్వాలంటే వాడికి 30 రూపాయలు లీటర్ కంటే, 2 డీలర్లకి 20 రూపాయలు అంటే 50 రూపాయలకు 40 రూపాయలకు 1 లీటర్ ఆయిల్ తయారు కావాలి. ఎట్ట కుదరుతుంది సార్? ఇప్పుడు పారాబెన్స్ ఉన్నాయని అంటారు, పారాబెన్స్ లేకపోతేనే మంచిది, పారాబెన్స్ ఉంటే మంచిది కాదంటారు. అసలు పారాబెన్స్ అంటే ఏంటి సార్? ఇది పారాఫిన్ అంటారు. పారాఫిన్స్ పెట్రోల్ మనము రిఫైన్ చేసినప్పుడు రకరకాల పెట్రోల్, డీజిల్, వైట్ పెట్రోల్, కిరోసిన్, టారు, ఎన్ని వార్నిష్లు అన్నీ వస్తాయి కదా. లాస్ట్ పనికిరాని ఒక మ్యాటర్ ఉంటుంది, దాన్ని వైట్ ఆయిల్ అంటాం రఫ్గా వాడాలంటే. అది ప్రతి ఊర్లోనే దొరుకుతుంది. అది పెట్రోల్కి అడల్ట్రేషన్ చేస్తారు, ఆ డీజిల్లోకి కలుపుతారు, ఏమేమో చేస్తారు. సో ఆ పారాఫిన్స్కి రంగు, రుచి, వాసన ఏముండదు. అది కూడా కలుపుతా ఉంటారు ఎడిబుల్ ఆయిల్స్లో అనేది ఒక టాక్ ఉంది. మిల్లెట్స్ అనేది గాయిట్రోజెనిక్ ఫుడ్ కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలని చెప్తారు. ఇప్పుడు గాయిట్రోజెన్ అనేసరికి మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా, మనకి గాయిట్రోజెనిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ పెరుగుతుంది. అవును, అంటే ఇక్కడ చాలా మంది కనిపిస్తా ఉంటుంది